మాజీ మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 3,797 కోట్లు 1,73,797 కోట్లలో 1,54,797 కోట్లు గ్యారెంటీలు ఇస్తే అర్థం ఏమండి? 90 లోపలనే కదా ఉండేది. ఎట్లా చేయాలనో ఏందో వీళ్ళనో, ఎవరు గుంజీలు తీయాలనో ఎవరు గుంజీలు తీపియాలనో, ఈ గుంజీల బిజినెస్ ఏందో. ఇది కాక ఇంకోటి కొత్త రకం చెప్తాడు ఈయన. ఎక్కడ ఇది అసలు అంతర్జాతీయ అకౌంటింగ్ సిస్టంలో పెట్టాలి రామకృష్ణ గారి సిస్టమ్ అని, సపరేట్ సిస్టమ్. ఏమంటాడు తెలిసిన, వేస్ అండ్ మీన్స్ అండ్ ఓడి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళకి తెలుస్తుంది. మనకు బ్యాంకుకి పోయినప్పుడు క్యాపిటల్ మన ఏదైతే లోన్ ఉంటుందో, టర్మ్ లోన్ ఉంటుందో అది అప్పు కింద వస్తుంది. ఓడి అని ఉంటుంది బ్యాంకులో, మనం తీసుకుంటుంటాం కడుతుంటాం. దాన్ని ప్రభుత్వంలో 2 రకాలు వస్తుంది. ఒకటి ఓడి వస్తుంది, ఒకటి వేస్ అండ్ మీన్స్ అని వస్తుంది అనమాట. అంటే ఇది ఎట్లా, మనకు ఒక లిమిట్ ఉంటుంది. మనం తీసుకుంటాం, ఈరోజు తీసుకుంటాం రేపు కడతాం. అదంతా లెక్కేసి 2 లక్షల కోట్లు అది కూడా కలుపుతాడంట. ఎక్కడన్నా విన్నారా ఇది ఎక్కడన్నా? అంటే మనము బ్యాంకులో తీసుకుంటాము కడుతుంటాము, ఫైనల్గా ఎంత వస్తుంది అప్పు కింద? మార్చి 31 నాటికి ఏదైతే పెండింగ్ ఉందో అది మనకు పెండింగ్ కింద వస్తుంది. అంటే టర్మ్ లోనుకు వర్కింగ్ క్యాపిటల్కు తేడా తెలియదండి. ఎంత ఉన్నింది 31 మార్చుకు? 594 కోట్లు. 594 కోట్లు ఓడి కింద. ప్రతిరోజు ప్రభుత్వం అన్న తర్వాత, కేంద్రం అన్న తర్వాత ప్రతిరోజు తీసుకుంటుంది, ప్రతిరోజు కడుతుంటుంది. ఆ ఓడీనంతా తీసుకునేది అంటే ఎన్ని ట్రాన్సాక్షన్లు జరిగినా అన్నీ కలుపుతాడంట. అది 2 లక్షల కోట్లు అవుతుందంట. 2 లక్షల కోట్లు అప్పు కింద కలుపుతాడంట. అంటే కట్టినదంతా అడిగిపోయినట్లు. ఏంది అసలు ఇది కొత్త రకమైన అకౌంటింగ్ సిస్టమ్. ఇది ఎవరన్నా మన పెద్దోళ్ళు అమర్త్య సేను, దాని తర్వాత యాడమ్ స్మిత్ ఇట్లాంటి చూస్తే కానీ పడిపోతారు. ఇంకా నెక్స్ట్ ఇది ఎక్కడ లేదండి ఈ టైప్ సిస్టమ్ అని చెప్పేసి. ఇంకోటి క్యాపిటల్ అవుట్లే లేనే లేదు అంటాడు, సింగిల్ డిజిట్ అంటాడు. ఆయన ముఖ్యమంత్రి గారు చూస్తేనేమో 0 ఈయన చూస్తే సింగిల్ డిజిట్ అనే. మళ్ళీ ఇప్పుడే చూపిస్తుంది కదండి. 23,330 కోట్లు మూలధన వ్యయం ఉంది. మళ్ళీ సింగిల్ డిజిట్ ఎట్లయిందండి? 5 అంకెలు ఉన్నాయి దాంట్లో. సింగిలా 23,330 కోట్లని సింగిల్ డిజిట్ అంటే ఎంత? 9 రూపాయలు లాస్ట్. 10 రూపాయలకి పోతానే అయిపోయాయి కదా. 23,330 కోట్లను సింగిల్ డిజిట్ అంటే ఇంకేమన్నా? అంటే 9 కోట్లు మీ ప్రకారం సింగిల్ డిజిట్ అంటే. ఎక్కడ 9 కోట్లు, ఎక్కడ 23,330 కోట్లు? అసలు ఇంకేమి చెప్పుకుంటూ పోతే కానీ టైం చాలదు. ఇది కాక ఇంకా నెక్స్ట్ ప్రజెంట్ ఆర్థిక శాఖ మంత్రి గారు, అసెంబ్లీ మంత్రి పయ్యావుల కేశవ్ గారి ప్రసంగం. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు, అయినా తిరగడానికి పెట్టేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నామంట. ఎవరిదండి విధ్వంసం సృష్టించినది? కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వీలు లేకుండా చేశారు గత ప్రభుత్వం చేసిన అప్పులు. ఏం అప్పులు ఉన్నాయి? మీరు చేసిండేది ఎక్కువ అప్పులు. మీరు ఎక్కువ అప్పులు చేసినారు. మీరు ఎంత అప్పులు చేసినారో మీరే చూపిస్తున్నారు. కాగు చూపిస్తుంది. కాగు ఇచ్చిన లెక్కల ప్రకారం, మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం, మీరు సబ్మిట్ చేసిన లెక్కల ప్రకారం మీరే ఎక్కువ అప్పు చేస్తున్నారు. మేము 13% చేస్తే మీరు 22% చేస్తారు సంవత్సరం ఇది సంవత్సరం. గత 5 ఏళ్లలో ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకం జరిగింది. ఎందుకు జరుగుతుందండి అరాచకం? ఇప్పుడు మీరు ఉన్నారు కదా 6 నెలల నుంచి. ఎందుకు? ఏం అరాచకం జరిగిందో చూపిలేకున్నారు ఎందుకు? గత ప్రభుత్వం అంకెల గారెడి. ఏమనంటే అంకెల గారెడి. ఇక్కడ చూడండి, ఆయన చెప్తాడు కేశవ్ గారు, కేంద్ర ప్రభుత్వం నుంచి సరిగా తెచ్చుకోలేకపోయినామంట. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంటు మీరు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములు 2014లో 17,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చక్రం ప్రకారం రావాల్సి ఉంటే 17,000 కోట్లకు గాను మీరు కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు కొట్లాడతారు, కొన్ని రోజులు నవ్వుతారు, కొన్ని రోజులు కొట్లాడతారు. ఏందో మీది అర్థమే కాదు. అందరితో కలుస్తుంటారు, అందరితో విడిపోతుంటారు. అయితే మీరు 4,000 కోట్లు మాత్రమే తెచ్చుకున్నారు. మేము ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారితో, ఇతర మంత్రులతో ఎంతో సఖ్యత మెయింటైన్ చేసి 10,500 కోట్లు తెచ్చుకున్నాం. మీది గొప్పనా మాది గొప్పనా? కోవిడ్ వచ్చిన వివిధ ఇబ్బందులైనా కూడా దేశ స్థూల ఉత్పత్తిలో భాగం చూసినట్లయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి మీ సమయంలో 4.47% ఉంటే మాది 4.83% పెరిగిందండి. ఎవరు ఎక్కువ? అసలు ఈ హయ్యర్ ట్యాక్సెస్ ఇన్ సెంట్రల్ షేర్, కేంద్రం నుంచి ఎక్స్ట్రా ట్యాక్సులు వచ్చినాయంట. ఎక్కడి నుంచి వచ్చినాయండి ఎక్స్ట్రా ట్యాక్సులు? 2 డివిల్యూషన్ ఇచ్చినారు. ఆంధ్ర రాష్ట్రానికి ఒకటి కాదు కదా వచ్చినది. మొత్తం టోటల్ భారతదేశానికంతా వచ్చింది. దీంట్లో మీ స్పెషాలిటీ ఏముంది నాకు అర్థం కాలే. పెండింగ్ అంటారు, చిక్కీకి పెండింగ్ అంట. మీరు గుడ్లకు పెండింగ్ పెట్టలేదండి? మీరు కొడుకుడ్లకు పెండింగ్ పెట్టిపోలేదా? అరే ఇది రన్నింగ్ బిల్స్లో పెండింగ్ ఉండనే ఉంటుంది. ఓవర్ బారింగ్
మేము ఎక్కువ అప్పు చేసినామంట. ఎవరంటే చెప్పింది ఇది? నిజం చెప్పాలంటే 2016-17 మీరు 4,800 కోట్లు ఎక్కువ చేసినారు. 2017-18 మీరు 1,040 కోట్లు ఎక్కువ చేసినారు. 2018-19 మీరు 10,000 కోట్లు ఎక్కువ చేసినారు. అంత లెక్కేస్తే వాస్తవానికి ఒక పరిమితి ఉంటుంది. ఎట్లంటే అట్లా అప్పు చేయనీకి ఉండదు. మీరు ఎక్కువ అప్పు చేసినారు, 16,000 కోట్లు ఎక్కువ అప్పు చేసినారు. ఇది ఎట్లా బయటపడింది? మేము మామూలు నిర్వాహకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పర్మిషన్స్ కోసం పోతే మీకు సంబంధించిన ఎంపీలు, మీకు సంబంధించిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు రాకూడదనే ఉద్దేశంతో లెటర్లు పెడితే లెటర్లు పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏంది అప్పు విషయం అని తీస్తే తేలినేది ఎంత? 2000